ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందురు. ఏబు 17:9. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు మీరు దేవుని యందు నీతియు యథార్థమైన భక్తి కలిగి ఉండాలని ప్రభు మీ పట్ల కోరుకొనుచున్నాడు. అయితే బైబిల్ ఏమంటుందో చూడండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. జీవితమును సమస్త బంధకాల నుండి, పాపముల నుండి, సమస్త కల్మషం నుండి పరిశుద్ధాత్మ పొందినప్పుడు పైన చెప్పబడిన వచనం ప్రకారం నవీన స్వభావాన్ని ధరించుకుంటాం. దానియేలు మరియు అతని యొక్క స్నేహితులు బందీలుగా బబులోను నగరంలో కొనిపోబడుచున్నప్పుడు వారు ఇశ్రాయేలీలుగా ఉండిరి. అలాంటి స్థితిలో కూడా వారు ఇతర దేవతలను పూజింపక ఎంతో స్థిరంగా ప్రభువునందలి విశ్వాసము ద్వారా విశ్వాసపు నాయకులుగాను మరియు దేవునికి గొప్ప సాక్షులుగాను నిలిచిరి. అంతటి సాటి లేని విశ్వాసం ద్వారా వారు హెచ్చింపబడిరి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా యవనస్తులారా, దుర్మార్గములలో నడవక దేవునికి ప్రీతికరమైన నీతియుక్తమైన మార్గంలో నడుచుకొనొచ్చు ఆయన యొక్క ఎనలేని ఆశీర్వాదం పొందండి. ఈ లోక మార్గాలను అనుసరించవద్దు. ప్రభువు మిమ్మలను విడిపించి మీకు నూతన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే లేఖన భాగం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంది. వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధ హృదయం గలవాడే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని దయను పొందుకుని నీతి మార్గంలో నడుచుకోనండి. ఆయన సమృద్ధి ఆశీర్వాదాలు పొందుకోండి. అప్పుడు మీరు దేవుని వాక్య ప్రకారం బలపడతారు. ఈ లోకంలో దేవుని ప్రేమ కంటే గొప్పది మరొకటి లేదు. అయితే నీతి మార్గంలో ఉంటూ దేవుని బలాన్ని పొందుకుని అంతకంతగా హెచ్చించబడదాం. దేవుడి కృప మన అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి దినమును మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. నైనా మేము నీతియుక్తమైన మార్గాలలో నిలకడగా విశ్వాసంతో నడుచు నైనా మీ చిత్తమును నెరవేర్చేటువంటి దయను మాకు దయచేయము. తద్వారా మీ యొక్క ఎనలేని ఆశీర్వాదం పొందుకొనుటకు మాకు మీ కృపను చూపుము. మా జీవితాల్లో ఉన్న పాపములను మరియు అతిక్రమములను క్షమించు. మమ్మలను నిరపరాధులుగా ఎంచుము. మీ నీతిగల మార్గములను విడవకుండా ఎల్లప్పుడూ దాని యందు మేము నడుచుకున్నట్టుకు మాకు సహాయం చేయము. మీ యందు మాకున్న నిరీక్షణ ద్వారా మేము స్థిరమైన విశ్వాసము కలిగి ఉండటకు సహాయం చేయము. మాలో అవినీతి కార్యములు ఉన్నట్లయితే నేడు యేసు క్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని కడిగి నీతిమంతులుగా తీర్చి ఈ లోకంలో పవిత్రమైన జీవితాన్ని జీవించుటకు మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయము. అయా, మీ మధురమైనటువంటి నామానికి మహిమను తీసుకొచ్చేవారుగా, మీ నామాన్ని గణపరిచేటువంటి వారుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయా, ఈ దినపు నైనా మా అవసరతలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా ప్రయాణాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా పనులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా అక్కరతలను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే సహాయం దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. అయా, ఈ దినపు వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను నేను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరైతే ప్రభానైనా ఉద్యోగాల్లో ఉన్నారో, నేను పనుల భారం కలిగి ఉన్నారో, పిల్లలు స్కూళ్ళకి, కాలేజెస్కి ప్రభు ఎవరి బిడ్డలు వెళ్తున్నారు జ్ఞాపకం చేసుకో. ఇంకా వివాహాలు అవక, ఉద్యోగాలు లేక ప్రభు ఆర్థిక సమస్యలతో, అనారోగ్యాలతో, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి మాకు దయచేసి దినమంతా కూడా కృప చూపించి ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడా మీ సన్నిధి మాకు ఉంచమని ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.